నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపిక మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా కొత్త వారిని నియమిస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ కు చెందిన ఆయన 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్స్ పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అజిత్ రెడ్డి 2012 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ కు చెందిన అజిత్ రెడ్డి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారిగా పనిచేశారు. అలాగే ఆగ్రా కంటోన్మెంట్ లోనూ పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇలా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన డిప్యూటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేయనున్నారు. ఇక కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న మరికొందరు అధికారులను కూడా తన టీంలో చేర్చుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2 అదనపు బ్యూరోక్రాట్లను సెక్రటరీలుగా నియమించాలని భావిస్తున్నారు. జిహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్, మాణిక్యరాజ్ సీఎంఓ అదనపు సెక్రటరీలుగా నియమించాలని చూస్తున్నారు. లోకేష్ కుమార్ ను రిలీవ్ చేయడానికి ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న మాణిక్యరాజును రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఉంది.